నమస్తే. దిస్ ఇస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ప్రస్తుతం చూసుకుంటూ ఉంటే రోజు రోజుకి కూడా దేశవ్యాప్తంగా కూడా అనేక రకాల అత్యాచార కేసులు పెరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా తీసుకుంటే ఎవరైతే ప్రాణాల్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న డాక్టర్లు, వైద్య విద్యార్థినులు ఉంటారో వీరిపైన ఎక్కువగా అఘాయిత్యాలు జరుగుతున్న సంఘటనలు మనం చూస్తూ ఉన్నాము. మరి ప్రతిరోజు కూడా ఒక డాక్టర్‌ని చదివించాలన్న తల్లిదండ్రుల కల ఏదైతే ఉందో అది నాశనం అయిపోతుంది అంటూ కూడా తల్లిదండ్రులు రోదిస్తూ ఉన్నారు. తమ ఆడపిల్లలు ఉత్తమ విద్యార్థినులుగా, ఉత్తమ వైద్యురాలుగా తీర్చిదిద్దాలి అని అనుకున్న ఆశ నెరవేరకుండా పోతుంది. కొంతమంది ప్రాణాలు కోల్పోవడం వలన వారి కల అడియాసలైపోతున్నాయి. వాళ్ళ ఆశలన్నీ అని కూడా వాళ్ళు రోదిస్తూ ఉన్నారు. మరి తాజాగా చూసుకుంటే వారం రోజులు కూడా గడవక ముందే గత వారం రోజుల క్రితం మనం ఢిల్లీలోని దాదాపు 5 రోజులు గడుస్తుంది. ఢిల్లీలోని ఎంబీబీఎస్ విద్యార్థిని పైన ముగ్గురు యువత అత్యాచారానికి పాల్పడి దాన్ని సెల్ ఫోనుల్లో రికార్డ్ చేసి తనని బెదిరించిన సంఘటన మనం చూసాము. ఆ కేసు ఇంకా దర్యాప్తు నడుస్తూ ఉండగానే మరో కేసు వెలుగులోకి వచ్చింది. ఆహ్, ఆహ్, దీనికి సంబంధించి వెస్ట్ బెంగాల్‌లో ఒడిస్సాకి చెందిన విద్యార్థిని పైన తోటి విద్యార్థులే అత్యాచారానికి పాల్పడ్డారు అన్నట్టుగా కథనాలు వినిపిస్తూ ఉన్నాయి. మరి అసలు ఈ ఆడపిల్లల పైన ముఖ్యంగా ఎంబీబీఎస్ విద్యార్థినుల పైన మెడికల్ చదువుతున్న అమ్మాయిల పైన ఎందుకు అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి? దేనికి ఏది కారణమవుతుంది అసలు? దీని వెనుకున్న కారణం ఏంటి? తప్పు ఎవరి వైపు ఉంటోంది? అమ్మాయిల వైపా? లేదంటే నమ్మిన తోటి స్టూడెంట్స్ వలన? అమ్మాయి, అబ్బాయి ఉండేటప్పుడు ఎవరి వలన ఇదంతా జరుగుతూ ఉంది అనేది ఒక పెద్ద బిగ్ క్వెషన్ మార్క్‌గా మారిపోయింది. ఇది దేశవ్యాప్తంగా గూడా సంచలనం రేపుతోంది. మరి దీని గురించి మరింత బ్రీఫ్‌గా చర్చించడానికి అలాగే ఎందుకు జరుగుతున్నాయి? ఎలాంటి చర్యలు తీసుకుంటే బావుంటుంది? ఇంకెంత పటిష్టంగా చేస్తే బావుంటుంది? ఇవన్నీ కూడా చర్చించడానికి ఈరోజు మనతో పాటు డాక్టర్ లక్కరాజు నిర్మల గారున్నారు. సామాజికవేత్త, అలాగే ఆధ్యాత్మికవేత్త గూడాను. మరి వారినడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే నాన్న. నమస్తే. నమస్తే. చూస్తూ ఉన్నారు మీరు అంటే మీ మీ వయసుకి ఇలాంటివి ఎన్నో కొన్ని లక్షల కేసులు చూసుంటారేమో అని అనిపిస్తూ అవునండి. ఉంది. ఎందుకంటే ఈ అవును. మధ్య కాలంలోనే అవును. మనం చూసుకుంటే వేళ్ళ మీద లెక్క పెట్టినంత కేసెస్ మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు మనం చర్చించుకోబోయేది ముఖ్యంగా మెడికల్ విద్యార్థినుల పైన. ఇప్పుడు చదువు లేదు, అవును. తెలీదు, లేదు అని అనుకుంటే అది అవును. వేరే విషయం. అవును. మెడికల్ అవును. విద్యార్థినుల పైన ఎందుకు జరుగుతుంది అంటారు? చాలా బాధాకరంగా ఉంది. మీరేమంటారమ్మా? అది కరెక్టే అమ్మా. ఎందుకంటే ఇప్పటి కాలంలో మీకంటే మీడియా ద్వారా ఇన్ని తెలుస్తున్నాయి కానీ, మా కాలంలో అలాంటి మీడియా ప్రభావం తెలియదు. హ్మ్. మీడియా ప్రభావం ఎక్కువైపోయిన తర్వాత మనకు ఎక్కడో దూరం జరిగిన విషయాలు గూడా తెలుస్తున్నాయి. మా అప్పుడు కూడా మా నాన్నగారు అస్ట్రాలజర్ అయితే మా నాన్నగారి దగ్గరికి ఫలానా డాక్టర్‌గా చదువుకొని మా అమ్మాయి సూసైడ్ చేసుకుందండి అన్న కేసులు నేను చాలా విన్నాను నాన్న. హ్మ్. చాలా విన్నాను. వాళ్ళ తల్లిదండ్రులొచ్చి కూర్చొని చెప్పుకునేవాళ్ళు. అప్పుడు మేమనుకునేవాళ్ళం ఎంబీబీఎస్ చదివితే ఏముంది? ఏ ఏ కోర్స్ చదివితే ఏముంది? మానసికంగా, ఆధ్యాత్మికంగా అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో మెచ్యూరిటీ పెంచుకోవాలి. హ్మ్. చదువుకోని అమ్మాయిలన్నా ధైర్యంగా "ఏర్రా బద్మాష్ కొడుకా" అని ఈపులు పగలగొడతారు. కానీ ఆ! చదువుకున్న అమ్మాయిలకు చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. అందులో ఎంబీబీఎస్ అనేసరికి నాన్న ఒక డాక్టర్ నా దగ్గరికొచ్చింది. ఉస్మానియా గాంధీ హాస్పిటల్‌లో డాక్టర్ ఆవిడ. హాస్పిటల్‌లో డాక్టర్ అయితే నేను టీచర్ ఉద్యోగం చేస్తూ ఇద్దరం ఒకటే బస్సులో వెళ్ళేవాళ్ళం. ఆ హ్మ్. అమ్మాయి ఒకరోజు ఏడుస్తూ నా దగ్గరకొచ్చి, "ఆంటీ నాకెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసురా? నా మొగుడు ఏం పని చెయ్యడు. కానీ నన్ను మాత్రం నువ్వు వాడిని చూసావు, వీడిని చూసావు అంటాడు. ఎవరన్నా నా కోసం పేషెంట్స్ వస్తే, ఎవడో వచ్చాడు చూడు నువ్వు వెళ్ళు అంటాడు. అతను సంపాదించడు. పైగా నువ్వు పోయి చూడు పో వాడెవడు నీ కోసం వచ్చాడు" అని చెప్పేవాడట. అంటే ఏంది అనాదిగా ఆనాటి నుంచి ఈనాటికి కూడా హ్మ్. డాక్టర్‌లైన అమ్మాయిలు ఎన్నో బాధలు పడుతున్నారు నాన్న. ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానెల్‌లో నేను విశ్వ నియమాలు, విశ్వ రహస్యాలు చెప్పిన తర్వాత నాకొక 100 మంది అమ్మాయిలు నాకు ఫోను చేశారు. డాక్టర్‌లే ఫోను చేశారు. హ్మ్. ఒక డాక్టర్ అమ్మాయి ఫోను చేసి చెప్తుంది, "మేము చాలా శ్రీకాకుళంలో ఉంటామమ్మా. మేము చాలా పేద ఫ్యామిలీలో ఉన్నాము. మా హ్మ్. నాన్నగారు డబ్బులిచ్చి పెళ్ళిళ్ళు చేసే పరిస్థితుల్లో లేరు. అందుకని హ్మ్. మా మేనబావని ఎవరినో ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ అత్తగారింటికెళ్తే వాళ్ళ మామ ఈమె పార్ట్ టైమ్‌గా 10,000కి ఉద్యోగం చేసేదట డాక్టర్‌గా ఎక్కడో. నర్సింగ్ హ్మ్. హోమ్‌కెళ్ళి పని చేసి వచ్చేదట. హ్మ్. పని చేసొచ్చిన తర్వాత వాళ్ళ మామ గిన్నెలు తోము, ఇల్లు తుడువు, మళ్ళీ పని చెయ్యి అని అన్న పనంతా చెప్పేవాడట. హ్మ్. ఆ అబ్బాయేమో మిలిటరీ ఉద్యోగం చేస్తున్నానని ఎక్కడో దూరంలో ఉండేవాడట. హ్మ్. ఎప్పుడో ఒకసారి మాత్రమే వచ్చేవాడట. పోనీ అతనొచ్చిన తర్వాత నీతో ఎలా ఉన్నాడమ్మా అంటే గిచ్చేవాడు. హ్మ్. శరీరమంతా ఎమోషనల్ కలిగించేవాడు. కానీ చేసేవాడు కాదంట. హ్మ్.
ఈ అమ్మాయి పిచ్చోడిలాగా, పిచ్చిదానిలాగా వాళ్ళింట్లోనే ఉండి జీవితం గడుపుతోంది నాన్న. హ్మ్. అది ఎందుకు చెప్పనా? ఏదైనా అతనితో నేనొక క్షణం అనుభవిస్తానా అన్న హ్మ్. ఆలోచనతో ఆ అమ్మాయి అంత బాధపడడం నేను చూశాను. ఇట్లా హ్మ్. డాక్టర్ అమ్మాయిలే ఫోను చేసి వాళ్ళ బాధలన్నీ చెప్పుకుంటున్నప్పుడు నాకనిపిస్తుంది నాన్న, మనం ఎంత చదువులు చదువుకుంటే ఏం లాభము? మనుషులు ఎలా బ్రతకాలో తెలుసుకోగలగాలి. ఎలా తమని తామును రక్షించుకోవాలో తెలియాలి. డాక్టర్లు, ఇంజినీర్‌లు అయినంత మాత్రాన నాలెడ్జ్ పెరుగుతుందని నేను అనుకోనన్నా. అమ్మాయిలు ఏందంటే ఫస్ట్ నేను చెప్పబోయే విషయం జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే శారీరకంగా మనకొక పంచేంద్రియాలు 5 ఉన్నాయి. కన్నుతో చూడ్డము, ముక్కుతో వాసన చూడ్డము, స్పర్శ తగిలడము, చెవుతో వినడం. ఈ వీటితో ఏమవుతుందంటే, ఆ స్పర్శతో ఆ అబ్బాయి వయసులో ఉన్నప్పుడు మేల్, ఫీమేల్ అట్రాక్షన్ ఆటోమేటిక్‌గా జరుగుతుంది. హ్మ్. ఈ విశ్వ నియమాలను అనుసరించి అట్రాక్షన్ కలిగినప్పుడు మేల్, ఫీమేల్ మైనస్ ప్లస్‌గా కనెక్షన్ కలిగినప్పుడు అతను టచ్ చెయ్యగానే ఆమెలో ఏదో ఆనందం కలిగిపోతుంది. హ్మ్. ఇంకా ఆనందం కావాలి అంటే ఏం చేస్తారంటే మాటలతో పిల్లలేం చేస్తారంటే అమ్మాయిలను ముందు ఆకర్షిస్తాడు పురుషుడు. హ్మ్. ఆకర్షించి దగ్గరికి తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత తనది అనిపించగానే ఆమె లొంగుతుంది అని ఎప్పుడైతే పురుషుడికి తెలిసిపోతుందో బలహీనత, అతను ఆమెను ఒక ఆట ఆడిస్తాడు. ఇది విశ్వరహస్యం. ఏంటంటే ఎప్పుడైతే ఆడపిల్లలు ఆ స్పర్శకి లోను కాకుండా నిలదొక్కుకొని నిలబడగలిగే పరిజ్ఞానాన్ని మనం ఇప్పుడున్న జనరేషన్ ఆడపిల్లలకు నేర్పించాలి. హ్మ్. ఇంకొకటి ఏంటంటే తల్లి, తండ్రి దూరంగా ఉన్నారు. హ్మ్. ఎక్కడెక్కడో చదువుకుంటున్నారు పిల్లలు. వాళ్ళకు ప్రేమానురాగాలు చిన్న వయసు నుంచే ఉండవు నాన్న. పాపం అవును. ఏం చేస్తారంటే అమ్మా, నాన్నకి దూరంగా ఇంటర్మీడియేట్‌లో ఎక్కడో చదివిస్తారా 10థ్ క్లాస్ అయ్యేటట్టు ప్రీ మెచ్యూర్ అప్పుడంతా పెద్ద అర్థం కాదు. హ్మ్. ఇంటర్మీడియేట్ అయ్యేసరికి అమ్మా, నాన్న ప్రేమకు దూరంగా ఎక్కడో హాస్టల్స్‌లో చదువుకుంటారు. హ్మ్. తర్వాత ఎంబీబీఎస్ వచ్చిన తర్వాతనో, ఇంజినీరింగ్ వచ్చిన తర్వాతనో వేరే హాస్టల్స్‌లో ఉంటారు. అవును. వాళ్ళు ప్రేమను అనుభవించలేదు. ఎప్పుడైతే వాళ్ళు ప్రేమను అనుభవించలేకపోతారో మనసు తహతహలాడుతుంది నాన్న. ప్రేమించే వ్యక్తి ఎవరైనా మేల్ కానీ, ఫీమేల్ కానీ మనం అట్రాక్షన్ అయ్యి వెళ్ళిపోవడం అనేది సహజంగా జరుగుతుంది నాన్న. హ్మ్. ఈ బలహీనతను ఎన్‌కాష్ చేసుకుంటూ పిల్లలేం చేస్తున్నారంటే ఇప్పుడు ఒక కేసు, 2 కేసులు, 3 కేసులు, 4 కేసులు ఇంకా మనకు తెలవని ఎన్ని కేసులున్నాయో చెప్తున్నాను కదా! ఇంత ఓపెన్‌గా మీడియా తరఫున 100 మంది అమ్మాయిలు నాకు 2000 కేసుల్లో 100 మంది అమ్మాయిలు ఎంబీబీఎస్ డాక్టర్లే. ఒక అమ్మాయి డెంటిస్ట్, ఒక అమ్మాయి న్యూరో సర్జన్, ఇంకో ఆయన ఆర్థోపెడిక్ అమ్మాయి. ఇలా ఆడపిల్లలే జనరల్ మెడిసిన్ చదువుతున్న అమ్మాయి. ఇలాగ నాకు ఫోన్‌లొస్తున్నాయంటే మనకు మీడియా ద్వారా తెలిసింది 2 కేసులు, 3 కేసులే. హ్మ్. కాబట్టి ఇంకా చాలా మంది అమ్మాయిలు చాలా రకమైన బాధలు పడుతున్నారు. ఒక్క హ్మ్. విషయం ఈ మీడియా ద్వారా రెడ్ టీవీకి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఏంటంటే విషయం ఆడపిల్లలు ఎలా ఉండాలని చెప్పగలిగే ఒక పెద్దవాళ్ళు మాలాంటోళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా నాన్న. అమ్మా, నాన్న చెప్తే మనం వినం కదా! రోజు రొటీన్‌గా చెప్తున్నటువంటి మాట. అవునమ్మా. ఎప్పుడైతే మీకు శారీరక సుఖం కావాలని స్త్రీకి అనిపిస్తుందో కొంచెం కంట్రోల్ చేసుకోండి అమ్మాయిలు. కొంచెం కంట్రోల్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు పురుషుడికి ఒకడికి లొంగిపోతారో ఒక్క క్షణమైన ఆనందమే అది. క్షణమైన ఆనందమే అది. 2 క్షణాల తర్వాత గూడా మళ్ళీ మనకు ఉండదు. ఆ ఆనందం ఉండదు. హ్మ్. ఆ క్షణాన్ని గనక మీరు కంట్రోల్ చేసుకొని, నిలదొక్కుకొని ఉండగలిగితే, పురుషుడిని ఒక ఆట ఆడించొచ్చు స్త్రీ. హ్మ్. ఆ టెక్నిక్ తెలుసుకోండి. స్పర్శ అనే దాని గురించే మీరు లొంగిపోయి, మొదటి మొదటి ప్రక్రియ. ఫస్ట్ ఏంటిది కన్నుతో చూడ్డము. హ్మ్. రెండవది ఏమిటిదంటే మాట ద్వారా మనం లొంగ తీసుకోవడము. ఒక హ్మ్. పుప్పొడి తినడానికి సీతాకోకచిలుక రంగురంగుల కలర్‌లు వేసుకొనొస్తుందది. సీతాకోకచిలుక రంగురంగులుగా మారిపోయి వచ్చి పువ్వు మీద పడి పుప్పొడి తిని అది వెళ్ళిపోతుంది. ఆ! కాబట్టి ఏ టెక్నిక్‌లు వాళ్ళు ఉపయోగిస్తున్నారో చూసి మీరు తెలుసుకోండి. హ్మ్. ఎప్పుడైతే మీరు శారీరకంగా లొంగిపోకుండా మానసిక ధైర్యాన్ని పెంచుకోమని నేను ప్రతి ఆడపిల్లకి చెప్తాను నాన్న. ఈ జీవితంలో మీరు ఏవో రకమైన మానసికంగా గాని, శారీరకంగా గాని, చదువుల విషయంలో గాని, ఫైనాన్షియల్ గాని ఏదో రకమైన ఒత్తిడి మీలో కలిగిపోతుంది. తర్వాత మీరు తినే ఆహారం ఏదైతే ఉందో హార్మోనల్ ఇంబాలెన్స్ కలిగించే ఆహార పదార్థాన్ని మీరు తింటున్నారు. ఈ హ్మ్. 4 విషయాల్లో, 5 విషయాల్లో మీరు జాగ్రత్త పడితే మీ జీవితం బాగుంటుంది. హ్మ్. ఇంకొక అమ్మ మీరు రెండవ కారణం చెప్తానమ్మాయి. హ్మ్. ఇంకొక రెండవ కారణం చెప్తానమ్మాయి. ఆహార విషయంలో, విహారముల విషయంలో, ఈ స్పర్శ విషయంలో
తమని తాను జ్ఞానాన్ని కోల్పోకుండా ఉండగలిగేంత స్థితిలో మీరు ఉండడం మాత్రం ప్రాక్టీస్ చేసుకోవాలి ప్రతి అమ్మాయిలు కూడా. నిగ్రహంగా మనం ఉండగలగాలి. అమ్మతో ఉండాల్సిన అవసరం లేదు. అమ్మతో ఉన్నా కూడా వినరు. అమ్మ నాన్నతో దగ్గరున్న వాళ్ళకి ఇదే మాట, బయటున్న వాళ్ళకి కూడా ఇదే మాట. హ్మ్. ఏంటి వాళ్ళకు ప్రేమ కావాలి, ఆత్మీయత కావాలి. ఫ్రెండ్స్‌గా ప్రేమించుకోవడం నేర్చుకోండి. ఎవరైతే అనాథ అమ్మమ్మలు ఉన్నారో వాళ్ళ దగ్గరికెళ్ళి మీరు ఒక చిన్న ఉపకారం చేయండి. మాట్లాడండి కాసేపు కూర్చొని. వాళ్ళెంత ప్రేమిస్తారో తెలుసా? వాళ్ళ పిల్లలు ఎక్కడెక్కడో యూఎస్‌లో ఉంటారు. అమ్మా అని మీరు పలకరించిపోయి కొంచెం పక్కన కూర్చొని డాక్టర్లు, ఇంజినీర్లు మా దగ్గరకొచ్చారని వాళ్ళెంత ఆనందించగలుగుతారు. మీరెప్పుడైతే మీరు హ్యాపీగా, ఆనందంగా బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎక్కడికో వెళ్ళిపోయి తాగాలి అనుకోకుండా ఓల్డేజ్ హోమ్‌లకెళ్ళండి. అనాథాశ్రమాలకెళ్ళండి. అమ్మా, నాన్న లేని పిల్లల దగ్గరికెళ్ళండి. ఎంత రకమైన వాళ్ళు మిమ్మల్ని అపురూపంగా ప్రేమిస్తారో తెలుసా? హ్మ్. వాళ్ళకి మీరొక చాక్లెట్ ఇచ్చినా, ఒక పండిచ్చినా అపురూపమైన ప్రేమ కంటే గొప్ప ప్రేమను వాళ్ళు రోజు అందిస్తారు. ఎప్పుడైతే మీరు ప్రేమ రుచి చూస్తారో, అప్పుడు ఇలాంటి విషయాల్లోకి వెళ్ళరు నాన్న. హ్మ్. కాబట్టి ప్రతి వాళ్ళు ఇప్పుడు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా బంగారు తల్లి. హ్మ్. నాకు చాతకాక శ్రీవాణి టికెట్ తిరుపతిలో తీసుకున్నారు నాకు. హ్మ్. నిన్ననే తిరుపతి నుంచి వచ్చాను. వస్తే శ్రీవాణికెళ్తే నేను నడవలేను నాన్న. కాళ్ళు బొక్కలన్నీ అరిగిపోయినాయి. నేను పర్మిషన్ కోసం వచ్చా నేను అని అక్కడ కూర్చున్నాను. హ్మ్. కూర్చుంటే 2 కాళ్ళు లేని ఆయనొచ్చాడే. 2 కాళ్ళు లేవు. హ్మ్. తర్వాత ఏమైంది తెలిసిన ముసలామె 70, 80 ఏండ్లో ఏమో 120 ఏళ్ళు. ఒకామొచ్చింది పెరాలిసిస్‌తో కాళ్ళు, చెయ్యి లేకుండా వచ్చింది. హ్మ్. వాళ్ళందరిని చూసి నేననుకున్నా, అయామ్ ఎంత బాగున్నాను నేను. నేను చాలా బావున్నాను వాళ్ళకన్నా అనుకున్నారు. నేనెంత బాగున్నాను నేను. నడవలేనని చెప్పానే. హ్మ్. రియల్లీ ఐ యామ్ ఆల్ రైట్. భగవంతుడా! నీవు నన్ను ఈ సెక్షన్‌లో ఇక్కడ కూర్చోబెట్టి నాకు జ్ఞానోదయం కలిగించావు. కాబట్టి అమ్మాయిలు మీరందరూ కూడా మీకంటే తక్కువ స్థాయిలో ఉండి, ఇంకా ఇబ్బందికరమైన ఉన్న సమాజాన్ని మీరు చూడగలిగితే, మీరు ఎంత ఆనందంగున్నారో మీకు తెలుస్తుంది తల్లిల్లారా. హ్మ్. హ్మ్. అమ్మ అసలు మీరు ఫీజు కట్టలేక, చదువుకోలేక ఇబ్బంది కలుగుతున్న వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారమ్మా అమ్మాయిలు. హ్మ్. పెళ్ళిళ్ళు చేసుకోలేక, పెళ్ళిళ్ళకు సరైన భర్తలు దొరకక, తర్వాత మగ పిల్లలకి సరైన ఆడపిల్లలు దొరక్క, వాళ్ళ ఫ్యామిలీలో ఆ కులంలో మగ పిల్లల సంఖ్య తక్కువైపోయి, ఎంతో మంది ఆడపిల్లలు కావాలని వెంపర్లాడుతూ వస్తున్నారు. హ్మ్. ఇవన్నీ మీరు గమనించుకోండి. మీకొక మంచి భవిష్యత్తుంది. రేపు దేశానికి కాబోయే డాక్టర్లు అంటే ఏంది? ప్రాణదాతనమ్మా మీరు. హ్మ్. ఇంకొక విషయం చెప్పబోతున్నా నాన్న. ప్రతి అమ్మాయిలు మీరు వినాల్సిందే. ఏదైతే ఈ విశ్వంలో మనకంటూ ఒక ఎనర్జీ ఉంది. విశ్వ నియమాల ద్వారా నేను చెప్పాలి ఇలాంటి సంఘటనలు అంటే, మనలో ఒక ఎనర్జీ పాయింట్ ఐసీయూ అనుందిక్కడ. దీన్ని వాళ్ళు ఎనకటి కాలంలో సంస్కృతంలో ఆత్మ అన్నారు. ఈ హ్మ్. విశ్వం మొత్తం ఒక ఎనర్జీ ఉంది. ఒక మనిషి సూసైడ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు, ఆ ఎనర్జీ లెవెల్స్‌లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈమె కూడా చేసుకోవాలని అనుకుంటే, హ్మ్. ఎవరైనా సేమ్ డే తీసుకొని చనిపోయారు. ఈమె ఎప్పటినుంచో తీసుకొని చనిపోవాలి అనుకుంటుంది. ఆ వేవ్స్ ఈమెను ఆకర్షించి సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఆమెకు తెలియకుండా పెళ్లి హ్మ్. ఎప్పుడైతే ఫీలింగ్‌తో సహా హ్మ్. ఒక 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 కోరిక అంటే నేను ఒక ఉదాహరణ ఎలా చెప్పాలి మీకంటే, ఒక బస్సు బావిలో పడిపోయింది నాన్న. హ్మ్. ఏదో చెరువులో పడిపోయింది. అది టీవీలో, పేపర్‌లలో అంతా చూసాడు. చూసి హ్మ్. ఇంకో బస్సు రెండో రోజు పడడం మనం పేపర్‌లో చూస్తాం. అలాగే ఒక కేసు మనకెక్కడో జరిగిన కేసును ఆ పేపర్‌లో, టీవీలో వస్తే సేమ్ వేవుల్ లెంత్ ఉన్న కేసులు 2, 3 జరుగుతాయి ఈ విశ్వంలో. ఆ! దానికి కారణం ఏమిటంటే, ఏ థాట్, ఫీలింగ్ నెగటివిటీతో పరంగా అనుభవించాలని పురుషుడి ఆలోచనలు అక్కడివి ఏవైతే ఉన్నాయో సేమ్ వేవుల్ లెంత్ ఉన్నటువంటి కోరికున్నటువంటి వాళ్ళ దగ్గరికి ఆ వేవుల్ లెంత్ వెళ్తాయి. వెళ్ళిపోతుంది నాన్న. హ్మ్. ఉదాహరణ ఇంకొకటి కూడా బాగా ఒక అమ్మాయి శంషాబాద్‌లో ఎక్కడో మళ్ళీ ఇక్కడ ఇంకో సేమ్ కేసే జరుగుతుంది. ఒక ఆ! బస్ ఎక్కడో పడిపోతుంది. 3 బస్సులు పడిపోతాయి. హ్మ్. అక్కడెక్కడో అక్కడ కాలిపోతాయి 2 బిల్డింగులు. ఆ టీవీ న్యూస్ చూసిన తర్వాత వరుసగా ఇంకో 2 బిల్డింగులు, ఆఫీసులు ఏవో కాలిపోయిన సంఘటనలు మనం చూస్తాం. ఆ! అంటే ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఆ వేవుల్ లెంత్ ఉన్నటువంటి థాట్ ఎనర్జీ లెవెల్స్ ఈ విశ్వం మొత్తం వ్యాపించి ఉంటాయి. హ్మ్. సేమ్ వేవుల్ లెంత్ ఉన్నటువంటి వ్యక్తులు అలాంటి పనులు చేస్తూ వెళ్తారు. అలాంటి సంఘటనలే జరుగుతాయి. ఏ థాట్ ఫీలింగ్ అయితే విషయము జరిగి విశ్వంలో థాట్ ఏవైతే ఉంటాయో
అంటే నెగటివిటీ ఫీలింగ్ ఆలోచిస్తున్న వాళ్ళకు నెగటివిటీనే రిసీవ్ చేసుకుంటారు. పాజిటివ్ ఎనర్జీతో వస్తున్నప్పుడు మంచిగా హై లెవెల్‌లో ఫలానా వాళ్ళు ర్యాంకులు సాధించారు అన్నవి, ఈ ర్యాంకులు సాధించాలి అనే వాళ్ళని ఎలా చేరుకుంటాయో, మంచి హై పొజిషన్‌లో పొలిటికల్‌గా ఎదిగారంటే పొలిటికల్‌గా ఎదగాలనుకున్నాం. లేదు మంచి ఇల్లు కొనుక్కొని వాళ్ళేదో గొప్ప పొజిషన్‌లో ఉన్నారంటే, మేము గొప్ప పొజిషన్‌కి రావాలనుకున్న వాళ్ళకు ఆ ఎనర్జీ లెవెల్స్ రిసీవ్ చేసుకుంటారు. అలాగే ఈ నెగటివిటీ ఏ బస్సయితే ఒకటి బావిలో పడిందో, ఆ పేపర్‌లో చూస్తాడు, టీవీలో చూస్తాడు. అతని సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఎప్పుడో ఉంటది. నేను ఈ చెరువు నుంచే పోతుంటాను. నేను తాగే పోతుంటాను. నేను గట్టు మీద నుంచే పోతుంటాను. ఎప్పుడో ఓనాడు ఆ చెరువులో పడతానని వాడెప్పుడో భ్రమ ఫీలింగ్‌తో సహా ఉంటుంది. అనుకుంటూ భయంగా వెళతాడు. సేమ్ డే ఏం చేస్తాడు రాత్రి 9:30కి ఆ బస్సును నడుపుకుంటూ పోయి ఆ కరీంనగర్ చెరువులోకే తీసుకెళ్ళిపోతాడు. అంటే ఏ థాట్ ఫీలింగ్ అతనికొస్తుందో అతని సబ్‌కాన్షియస్ మైండ్ ఆ పని చేసేస్తుంది మనకు తెలియకుండా. అందుకే చెప్తున్నాను అమ్మాయిలు ఈ పేపర్‌లో, టీవీలో వచ్చే సంఘటనలను చూసి ఫీలింగ్‌తో సహా విశ్వంలోకి ఇవ్వకండి. ఇది విశ్వ రహస్యం. హ్మ్. ఏదైతే ఫీలింగ్‌తో మీరు విశ్వంలో కోరిక కోరుకుంటారో, ఆ కోరికలు నెరవేరుతాయి. దట్ ఈస్ అట్రాక్షన్ ఆఫ్ లా. హ్మ్. కాబట్టి అట్రాక్షన్ ఆఫ్ లాతో పాటు ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఎలాంటి థాట్ వేవ్ లెంగ్త్‌లో ఉన్నారో, అలాంటి వేవ్ లెంగ్త్‌నే, అలాంటి థాట్స్‌నే మీరు రిసీవ్ చేసుకుంటారు అమ్మాయిలు. ఇది హ్మ్. చాలా సీక్రెట్‌గా ఉన్నటువంటి అంశము. ఇది ప్రతి ఒక్కళ్ళం సైన్స్ పరంగా మనమందరం సైన్స్ స్టూడెంట్స్‌మే. డాక్టర్‌లము, ఇంజినీర్‌లే ఇలా చేస్తున్నారంటే, బయట విశ్వంలో ఉండేది ఒక ఎనర్జీ, మనలో ఉండేది ఒక ఎనర్జీ. ఆ ఎనర్జీ లెవెల్ మన ఎనర్జీ లెవెల్‌కు సూట్ అయినప్పుడు మనము సేమ్ ఉన్నటువంటి సిట్యుయేషన్‌ను మనము స్వీకరిస్తాము. కాబట్టి అమ్మాయిలు మీరు ఏదైనా కోరిక కోరుకోండి. మంచి ఉద్యోగం వచ్చినట్టుగా కోరుకోండి. మీరనుకున్నటువంటి అబ్బాయిలు మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు అనుకోండి. మీరు మంచి గోల్స్‌లో ఉన్నట్టుగా కోరుకోండి. ఎందుకు బ్యాడ్ ఫీలింగ్స్ ఒస్తున్నాయి? ఎందుకు మనము ఆలోచించలేనటువంటి క్షణాలను గురించి మీరు పిచ్చి ఆలోచనలు జేసి అడ్డమైన వెధవలెంబడి వెళ్లి, అడ్డమైన వెధవ రోగాలు తెచ్చుకొని, మీ అమ్మా, నాన్న ఎంత కష్టపడి మా అమ్మాయిలు ఎంతో గొప్ప పొజిషన్‌లో ఉంటారన్న కన్న తల్లి, తండ్రి కోటి ఆశలతో ఎదురు చూస్తుంటారు. ఏ తల్లి, తండ్రికి కూడా నాకు అమ్మాయి చనిపోయింది గాబట్టి నేనింత ఓపెన్‌గా చెప్తున్నాను. ఏ తల్లి, తండ్రికి వాళ్ళ కళ్ళెదురుగుండా పిల్లలు చనిపోకూడదమ్మా ప్లీజ్. ఇది హ్మ్. నేను ఏడుస్తూ మీకు చెప్తున్నటువంటి అంశం. తల్లి, తండ్రి చనిపోయిన పడుతున్నాం. తర్వాతనే పిల్లలు చనిపోతే అదొక ధర్మంగా ఉంటుంది. హ్మ్. వాళ్ళ హ్మ్. కళ్ళెదురుగా వాళ్ళ పిల్లలు చనిపోయి ఇంకా, ఇంక ఏమి పెట్టుకొని బ్రతుకుతాము? ఏ ఆశతో మనిషి జీవిస్తారు నాన్న? హ్మ్. ప్లీజ్ మీరు మీ గురించి కాకుండా మీ వెనకున్న అమ్మా నాన్నల గురించి కూడా ఆలోచించండి. ఏ వేవ్ లెంగ్త్ అయితే ఈ విశ్వంలో ఉందో అలాంటి పాజిటివ్ ఎనర్జీని తెచ్చుకోవాలని అదే నేను విశ్వ నియమాలు, విశ్వ రహస్యాలని చెబుతూ అన్ని యూట్యూబ్ ఛానల్‌లలో అమ్మ మాట్లాడుతూ మిమ్మల్ని నేను ఈ అంశం మీద మాట్లాడమని ఒక రకంగా బాధ పెట్టినట్టున్నాను. క్షమించాలి అందుకు మళ్ళా మీ గత జ్ఞాపకాలను గుర్తు చేయాల్సొచ్చింది. అయ్యో! ఆహ్, లేదు బంగారు తల్లి. ఒక ఆడపిల్ల చనిపోయిందంటే వాళ్ళ అమ్మా నాన్న ఎంత బాధపడుంటారు అవును. నాన్న. అవును. నాకు అవును. కావాల్సింది అది. ఏ అమ్మా నాన్న బాధపడకూడదు. అవును. నేనేం అమ్మ ఒక బాధపడటం లేదు. ఒక హ్మ్. సిట్యుయేషన్ నేను అనుభవించాను కదా! ఆ అవును. తల్లులు కూడా బాధపడతారు గదా బంగారం. హ్మ్. హ్మ్. అమ్మ అవునా లేదా? ఒక్క అంశము మీరు నిజంగానే అంటే చాలా ఓపెన్‌గా చెప్పారు విషయం. ఎందుకంటే దీనిలో దాచిపెట్టాల్సిన అంశం లేదు. ఇప్పుడున్న సొసైటీ, ఇప్పుడున్న నౌ-ఏ-డేస్ ఎలా అయితే ఉందో, పిల్లలు ఎలా అయితే ఉన్నారో, మనం ఇంటి దగ్గర తీర్చిదిద్ది చెప్పింది ఒకటైతే, వాళ్ళు బయటికి వెళ్ళేసరికి మీరన్నట్టుగా కొంత మైండ్‌సెట్ వేరేగా ఉంటుంది. వాళ్ళు తిరిగిన సమాజము, వాళ్ళతో ఉన్న ఫ్రెండ్స్ గాని, ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీస్‌తో వాళ్ళు ఉంటూ ఉంటారు. సో, మనం మంచిగా పెంచిన పిల్లలు గూడా కాస్త ఈ పార్టీలని, పబ్బులని ఇలాగ మనకి చెప్పకుండా కూడా అవును. బయటికి వెళ్ళిన అవును. ఇబ్బందులు పడి ఎగ్జాక్ట్. ఇలా గురైనవి మనం హ్మ్. చూసాము. అవును. అమ్మ ఒక్క మాట, అవునండి. ఒక్క మాట అంటే అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి అన్నది మీరు చెప్పారు. అంటే వాళ్ళ అవసరాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ కోరికలు తీర్చుకోవడం తప్పు కాదు. మనిషిగా పుట్టిన తర్వాత ఇవన్నీ సహజంగా ఉంటాయి అన్నది మీరు చెప్పిన దానిలో అర్థమైంది. అయితే అసలు నిజంగానే పద్ధతిగా వెళ్ళొచ్చే ఆడపిల్లల్ని లాక్కునెళ్లి రేప్ చేసి ఐ మీన్ అత్యాచారం చేసి చంపేస్తున్నారు. సో, దీనికి ఏమంటారంటే అవును. పురుష ప్రపంచానికి మీరేమైనా చెప్పదలుచుకున్నారా? సమాజానికి లేదు నాన్న. నిష్టగా, శాంతిగా, పీస్‌ఫుల్‌గా ఈ అటాచ్‌మెంట్ లేకుండా డిటాచ్‌మెంట్‌తో తమ చదువు, తమ డ్యూటీ అనుకుంటుంటారు చూడు. ఆ అమ్మాయిలను కదిలించడానికే చూస్తారు ఎవరైనా. కాబట్టి ఎక్కువ మరీ మూఢ విశ్వాసాలతో నేనిదే అనుకుని ఉండొద్దు. మరీ బరి తెగించి రోడ్డు మీద బట్టలిప్పుకొని తిరిగే వ్యవహారంలా ఉండకూడదు.
స్ట్రాంగ్ గా మిడిల్ గా ఉండాలంట. ఉండాలి. స్ట్రాంగ్ యెస్. గా ఉండాలి. ఎలా ఉండాలంటే తమ అవసరంలో వాళ్ళతో ఉన్నట్టుగా నటించడం రావాలి. తన కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించుకోవాలో అబ్బాయిలు హ్మ్. కూడా అంతే నాన్న. ముగ్గురు అబ్బాయిలు నాకు ఫోను చేశారు. నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయి ఇంకెవరినో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిందమ్మా. ఇప్పుడు హ్మ్. నా జీవితమే శూన్యమైపోయింది. నీ బొందయిపోయింది పోరా పో. ఈ మీ జీవితం బతకడానికి నీకింకా మంచి అమ్మాయిలొస్తారు. లేదు ఆమె లేకపోతే నేను బ్రతకనే లేనని అబ్బాయిలు ఫోను చేస్తే నాకు నవ్వొస్తుంది. నాన్న మంచి పెళ్ళాం దొరుకుతుందిరా. ఆ అమ్మాయి నీకు నచ్చకనో, ఇంకొకటో ఏదో వ్యామోహంలో నీతో తిరిగింది. 4 సినిమాలు తిప్పావు, 4 నగలు కొనిచ్చావు అది ఎళ్ళిపోయింది. దానికోసం నువ్వెందుకురా బాధపడేది? పిచ్చి మొహం ఆడ వెధవ. నీ జీవితము మీ అమ్మా, నాన్న గురించుంది. నీకు ఏదో విశ్వంలో ఒక ప్రతి మనిషికి ఒక ప్రత్యేకత ఉంటుంది నాన్న. ఆ ప్రత్యేకతను నిరూపించుకోవడానికే మనం పుడతాము. ప్రతి మనిషిలో ఒక వ్యక్తిత్వం ఉంటుంది నాన్న. ఆ వ్యక్తిత్వాన్ని మోల్డ్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళాల్సినటువంటి మేలుగు, ఫీమేల్ ఇద్దరికీ కూడాను. ఒక హ్మ్. ఆడపిల్లలే కాదు నాన్న, మగ పిల్లలకు కూడా కొంత గోల్ ఉంటుంది. వాళ్ళు ఒకటి రీచ్ అయిపోయి ఏమిటిది ఓన్లీ మీరు డబ్బే సంపాదించక్కర్లేదు నాన్న. డబ్బు సంపాదించడానికే విద్యలు చదవక్కర్లేదు నాన్న. డబ్బుతో పాటు ప్రేమ, ఆత్మీయత, కృతజ్ఞత ఈ విషయంలో ఇంకా ఎన్నో పనులు చేసుకునే అవకాశాలున్నాయి. మీరొక ఆర్టిస్ట్ అయితే ఆర్టిస్ట్‌గా రాణించొచ్చు. మీరు పాటలు పాడేవాళ్ళైతే పాటలు పాడుతూ రాణించొచ్చు. మీరు ఉద్యోగం చేస్తూ బీద సాధలకు ఊర్లలోకి పల్లెటూరులో వెళ్లి రోజో వారంలో ఒకరోజు చేసి మీరు సిటీలో ఉద్యోగాలు చేసుకొని సంపాదించుకోండి. నాన్న? ఎంతో జీవితం ఉంది. ఎన్నో రకాలైన ఆనందాన్ని పొందగలిగే అవకాశాలున్నాయి. అమ్మ. కాబట్టి ప్రేమలు అనే పైత్యంలో పడకండి. అంటే హ్మ్. ఈ ముసలామెకేం తెలివి లేక ఇట్లంటుంది. ఆమె వయసులో ఉన్నప్పుడు ఆమె ప్రేమించలేదా అని అంటారేమో మీ పిల్లలు. లేదు. 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 ఎప్పుడైనా సరే ఒక ఏజ్‌లో హ్మ్. ఆలోచనలు రావడం సహజము. అమ్మాయి ఆలోచనలు రావడం ఒకటో తరగతిలో ఉన్నప్పుడు మనకెంత కష్టంగా ఉంటుంది. ఎనిమిదవ తరగతికొచ్చిన తర్వాత మనకు ఆ సబ్జెక్టే కష్టంగా ఇంటర్మీడియేట్‌కొచ్చిన తర్వాత ఇంకా బాగుంటుంది అనుకుంటాం. అలాగే జీవితంలో పరిపక్వ దశలకు వెళుతున్నప్పుడు మీలో కొన్ని అద్భుతమైన చైతన్య శక్తులు బయటికొస్తాయి. మనకు ఈ జీవితంలో కాదు. చాలా ఉంది. నేను విశ్వ నియమాల గురించి రాస్తున్నప్పుడు, విశ్వంలో ఎన్ని గొప్ప గొప్ప విషయాలున్నాయి తెలిసినా? 2x2 నేను గొప్పగా రాణించానని ఒకాయన చెప్పాడు. 9x9తో ఈ విశ్వమంతా 9 అని నాతో చెప్పాడు. ఒకాయనొచ్చి రుద్రాక్షలే జీవితంలో విలువైనవి అని చెప్పాడు. ఇంకొకాయనొచ్చి నవరత్నాలే గొప్పవి అని చెప్పాడు. అట్లాగా మనకు తెలియని సబ్జెక్ట్ చాలా గొప్పదుందమ్మా. అమ్మ. మీరు చదువుకున్నట్టు మీరు కూడా అవును. ఎన్నో ఆనందాలను పొందొచ్చు. అవును. ఎప్పుడన్నా. అమ్మ, కన్క్లూజన్ ఒక్కటి చెప్పండి. అంటే మనం మీరు చెప్పిన మెసేజ్ అంతా చాలా చక్కగా ఉంది నిజంగానే. చాలా ప్రాక్టికల్‌గా చెప్పారు. ఫస్ట్ థింగ్ ఏదో మనం చెప్పాలి అన్నట్టు కాదు. ఇప్పుడున్న సొసైటీకి తగ్గట్టుగానే మెసేజ్ ఇచ్చారు. అయితే ఆహ్, ఆహ్, ఏది తెలియని అభం శుభం తెలియని వాళ్ళ మీద జరిగే అత్యాచారం గురించి ఎందుకు అంటే పురుషుల్లోనే ఎందుకు అలా చెయ్యాలి అని అనిపించడం, అది మరి ఒక కుటుంబాన్ని నాశనం చేసినట్టుగా అవుతుంది గాబట్టి వాళ్ళు గూడా వాళ్ళ ఎగ్జాక్ట్‌లీ. జీవితాన్ని నాశనం ఎగ్జాక్ట్‌లీ. చేసుకుంటారు. ఈ చాలా మంచి ప్రశ్న అడిగావు బంగారు తల్లి. చాలా మంచి ప్రశ్న అడిగావు. ఎప్పుడైతే అన్‌టచ్‌గా ఉండి, ప్రతి విషయానికి భయపడుతూ, తను ఎవరైతే బలహీనత కలిగిన అమ్మాయిలుంటారో, వాళ్ళను ఎన్‌కాష్ చేస్తాడు బాయ్. హ్మ్. అలాంటి పిల్లల కోసం వెతుకుతుంటారు. ఎందుకంటే తనకేదన్నా జరిగినా గూడా ఈమె చెప్పలేదు. హ్మ్. మహా అంటే దాచుకుంటుంది. ఇలాంటి వాళ్ళని బ్లాక్‌మెయిల్ చేయడం ఈజీ అని. అర్థమైంది గదా! ఎప్పుడైతే అమాయకంగా ఉండే ఆడపిల్లలున్నారో విషయం తెలుసుకోండి. మీరు అమాయకులైన మీ భయాన్ని వెలిబుచ్చకండి. మీరు ధైర్యంతో ఉన్నట్టుగా నటించడం అన్నా నేర్చుకోండి. మీ భావాలు ఏవైతే ఉన్నాయో షేర్ చేసుకోకండి. ఎప్పుడైతే మనలో ఉన్న బలహీనతలు మన ఆడ ఫ్రెండ్స్ అయినా, మగ ఫ్రెండ్స్ అయినా షేర్ చేస్తూ వాళ్ళతో గడుపుతామో అటువంటి ఛాన్స్ గురించే ఈ ప్రపంచం ఎదురు చూస్తుంది. గోపి గారి భార్య ఒక కవిత రాసింది. గడప దాటని కవిత్వం అని. స్త్రీని నేను లోపలనే ఉంటాను. నేను గడప దాటి బయటికొచ్చే కాలు పెట్టానంటే నా భవిష్యత్తు నేనే మారిపోతానని. హ్మ్. కాబట్టి నోటితోటి గడప దాటని మాటగా ఉండాలి. పెదవి దాటి మీ బలహీనతలు బయట చెప్పుకోకండి. మహిళలకు, అమ్మాయిలకు నేనిస్తున్నది ఇదే. అబ్బాయిలకు గూడా చెప్తున్నది ఇదే. మీ బలహీనతలు బయట ప్రకటించకండి. మీ బయట బలహీనతలను చూపించకండి. బలహీనతలు మీకున్నట్టుగా ఎక్స్‌ప్రెస్ కాకండి. ఎందుకంటే ఆల్రెడీ మీ అమ్మా, నాన్నకి తెలుసు మీరు ఎటువంటోళ్ళు. తెలుసు. వాళ్ళకి మీరేం చెప్పక్కర్లేదు. ప్రతి అమ్మా, నాన్నకి వాళ్ళ పిల్లగాడో, పిల్ల ఎలాంటోళ్ళో బాగా తెలుసు వాళ్ళకి.
హ్మ్. వాళ్ళు అలాగే మీతో మీరు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి మీరు కూడా మంచి జీవితాన్ని ఎంచుకోవాలని, అమ్మా, నాన్న కోరికలు తీర్చుకోవాలి. మీ గోల్స్ కొన్నుంటాయి. ప్రతి మనిషికి కొన్ని గోల్స్ ఉంటాయి. అవును. విధవ ఒకటే గానే ఉంటాయి. అదో పెద్ద ఘనకార్యం గాదు. పిల్లల్ని కనడం గూడా ఘనకార్యం గాదు. జీవితము విలువ తెలుసుకొని, తమ జీవితాన్ని మంచి మార్గంలో నడుచుకొని, జీవిత విలువలను రాణించుకొని, తమ జన్మకి ఏదో స్పెషలైజేషన్ ఉంది. దాన్ని గుర్తించి వాళ్ళు బ్రతకడం గొప్ప నాన్న అమ్మాయిలు, అబ్బాయిలు. ఇది హ్మ్. మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రతి జీవికి, ప్రతి మనిషికి ఒక ప్రత్యేకత ఉంది. అవును. ప్రతి వాళ్ళలో ఒక ప్రత్యేకత ఉంది. దానికోసమే మనం జన్మించాము. మాత్రం కాదు. అమ్మ డబ్బొక్కటే కాదు. ఇల్లొక్కటే కాదు. ఫైనల్‌గా ఫైనల్‌గా ఇప్పుడు ఈ కేసెస్‌కి సంబంధించి చట్టం ఎలాంటి చర్యలు తీసుకుంటే బావుంటుంది? అంటే ఇప్పుడు ఎందుకంటే ఇలా కఠినంగా శిక్షించగలగాలి. ఇమ్మీడియేట్‌గా కఠినంగా శిక్షించగలగాలి. ఇప్పుడు యూఎస్‌లో డ్రైవింగ్ చేస్తూ రాంగ్ వచ్చేసిందనుకో, వాడికి లైఫ్ లాంగ్ అసలు మొత్తం డ్రైవింగ్ లైసెన్స్ మళ్ళీ జన్మలో ఇయ్యరు. హ్మ్. అట్లా శిక్షలు కనుక ఇక్కడ కూడా మన దగ్గర పడితే, ఇమ్మీడియేట్‌గా యాక్షన్స్ జరిగితే, ఇలాంటి క్రైమ్ రేట్ పెరగదు నాన్న. హ్మ్. హ్మ్. రైట్ అమ్మా. చాలా, చాలా చక్కగా అంటే మీరు నిజంగానే అంటే ఒక పాతకాలం మనిషి చెప్పాలనంటే మీరు మీ ఏజ్‌ని బట్టి ఎన్నో చూసారు. చాలా చక్కటి మెసేజ్ అందించారు. సో, దీన్ని రిసీవ్ చేసుకోవడంలోనే ఉంటుంది. ఎలా మార్పు చెందాలి, ఆడపిల్లలు ఎంత ధైర్యంగా ఉండాలి, అలాగే చట్టాలు ఇలాంటి వాళ్ళని ఎలా శిక్షించాలి అనే దాని గురించి. సో, మరలా మనం మరొకసారి కలవాల్సుంటుంది. ఎందుకంటే కేసెస్ అప్‌డేట్స్ ఎలా ఉన్నాయి వీటన్నిటికి సంబంధించి కూడాను. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ సో మచ్.